పవర్ హిట్టర్స్ వర్సెస్ పవర్ స్పిన్నర్స్ ఈ రోజు మ్యాచ్కి ఇదే ట్యాగ్ లైన్. సో ఎపిక్ క్లాష్తో 2025 ఐపీఎల్ స్టార్ట్ కాబోతోంది, కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ. సో ఈ మ్యాచ్ మార్చ్ 22 మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 7:30 PM ఈడెన్ గార్డెన్స్లో జరగబోతోంది. సో ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందా ఉండదా ఈ వీడియో అని ఇక్కడే తెలిసిపోతుంది, మీరు చూసేయండి. సో ఫస్ట్ అయితే మనం డీటెయిల్డ్ పిచ్ రిపోర్ట్ తెలుసుకుంటాము. మన పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుందో ఆల్రెడీ చూసిన వాళ్ళకి తెలుసు, ఎంత డీటెయిల్గా ఇస్తామో. ఇక తర్వాత డీటెయిల్డ్ హెడ్ టు హెడ్, సో డీటెయిల్డ్ హెడ్ టు హెడ్ అనమాట, నార్మల్గా కాదు. ఇక నెక్స్ట్ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11, ఇక తర్వాత రెండు టీమ్స్లో ఉన్న గేమ్ చేంజర్స్, ఇక తర్వాత రెండు టీమ్స్లో ఒక్కొక్క ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్, తర్వాత ఫైనల్ ప్రెడిక్షన్. సో ఈ విధంగా ఈ వీడియో మొత్తం ఉంటుంది. అయితే ప్రిడిక్షన్ అన్నది ఎప్పుడు కూడా వీడియోలో ఉన్నది తీసుకోకండి, ఎందుకంటే ప్రిడిక్షన్ అని చెప్పను, నా ఒపీనియన్ ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను కదా, బట్ అది ఏమంటున్నానంటే మ్యాచ్కు ముందు చెప్తున్నాను నేను. సో టాస్ పడ్డాక లేకుంటే పిచ్ రిపోర్ట్ చూశాక, సో కొన్ని ప్లేయింగ్ 11 మారిపోతూ ఉంటాయి, సో అవన్నీ చూసాక మెయిన్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్ విషయానికి వద్దాం అనమాట. ఫస్ట్ చూసాము అంటే మనం బ్యాటింగ్కి ఈ పిచ్ ఎలా అనుకూలిస్తుంది. నైస్ బ్యాటింగ్ వికెట్. సో స్కోర్స్ అన్నవి 220, 200 టచ్ అయిన రోజులు ఉన్నాయి. స్కోర్స్ అన్నవి 45, 30 అంటే 45, 50 వచ్చిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో బట్ ఓవరాల్గా చూసుకున్నాము అంటే యావరేజ్గా ఒక మంచి బ్యాటింగ్ వికెట్ 170 to 200 స్కోర్స్ ఈజీగానే టచ్ అవుతూ ఉంటాయి. అయితే ఇనీషియల్గా ఒక బౌన్స్ ఉంటుంది, అది బ్యాట్స్మెన్కి హెల్ప్ అవుతుంది, బౌలర్కి కూడా హెల్ప్ అవుతుంది. సో దాన్ని బ్యాట్స్మెన్ మీద డిపెండ్ ఉంటుంది అనమాట, తను ఎలా యూస్ చేసుకుంటాడు స్ట్రోక్ ప్లేకి అని చెప్పి. సో ఆ విధంగా ఉంటుంది. అయితే మ్యాచ్ ముందుకు వెళ్ళే కొద్దీ కొంచెం స్లో అవడం స్టార్ట్ అవుతుంది, అందులో డౌట్ లేదు. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే ఖచ్చితంగా స్పిన్ వికెట్ అనమాట. ఫాస్ట్ బౌలర్స్తో కంపేర్ చేస్తే స్పిన్నర్స్కి ఎక్కువగా అనుకూలిస్తుంది. బట్ ఇనీషియల్ ఓవర్స్లో చెప్పా కదా, ఆ బౌన్స్ ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలించే ఛాన్స్ ఉంటుంది, కొంచెం స్వింగ్ కూడా ఉంటుంది, కాబట్టి ఆ టైంలో కొద్దిసేపు మాత్రమే ఉంటుంది, ఎక్కువ ఉండదు. సో ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలిస్తుంది. ఇక డ్యూ ఫ్యాక్టర్ ఉంటుందా అంటే ఖచ్చితంగా డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది, ఎస్, అందులో ఎటువంటి డౌట్ లేదు ఈడెన్ గార్డెన్స్లో. బట్ ఇప్పుడు అంటే సీజన్స్ మారే కొద్దీ కొన్నిసార్లు మనం చెప్పలేము అనమాట. సో లాస్ట్ ఇయర్ ఉన్నది ఈ ఇయర్ ఉండకపోవచ్చు, చూద్దాం ఎలా ఉంటుందో, బట్ యావరేజ్గా ఖచ్చితంగా ఉంటుంది. ఇక టాస్ ఏంటి అంటే ఖచ్చితంగా చేజింగ్ తీసుకోవడం బెటర్ ఉన్న స్టాట్స్ ప్రకారం. సో చూద్దాం, ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేయాలనుకుంటే సో రన్స్ ఎక్కువగా మైండ్లో పెట్టుకోవాలన్నమాట, అది దృష్టిలో పెట్టుకొని చేసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ డొమెస్టిక్ మ్యాచెస్, T20 డొమెస్టిక్ మ్యాచెస్ ఎన్ని జరిగాయి. సో 95 మ్యాచెస్ జరిగితే ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం 39 టైమ్స్, సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం 56 టైమ్స్, యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 170, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 160 దాకా ఉంది. ఇక హెడ్ టు హెడ్ విషయానికి వచ్చాము అంటే సో ఓవరాల్గా 34 మ్యాచెస్ జరిగితే అందులో 20 మ్యాచెస్ కేకేఆర్, 14 మ్యాచెస్ ఆర్సీబీ గెలిచింది. సో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ ఈడెన్ గార్డెన్స్లో 12 టైమ్స్ ఆడితే అందులో 8 టైమ్స్ కేకేఆర్ గెలిచింది, 4 టైమ్స్ మాత్రమే ఆర్సీబీ గెలిచింది. ఇక బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం సో కేకేఆర్ 10 టైమ్స్ గెలిస్తే ఆర్సీబీ జస్ట్ 4 టైమ్స్ మాత్రమే గెలిచింది, 3 టైమ్స్ మాత్రమే గెలిచింది. ఇక సెకండ్ టైం బ్యాటింగ్ చేసినప్పుడు కేకేఆర్ 11 టైమ్స్ గెలిచింది, ఆర్సీబీ 11 టైమ్స్ గెలిచింది. సో అందుకే చెప్పాను అనమాట, సెకండ్ టైం కూడా ఈ రెండు టీమ్స్కి ఖర్చు వస్తుంది, మెయిన్గా ఆర్సీబీ ఖర్చు వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక ఈ మ్యాచ్ ఒక రివెంజ్ మ్యాచ్ అనమాట, అంటే ఫైనల్స్లో ఆడలేదు, ఏం ఆడలేదు, రివెంజ్ ఏంది అనుకుంటున్నారా. బేసిక్గా లాస్ట్ టైం ఇదే గ్రౌండ్లో ఈ రెండు టీమ్స్ లీగ్ మ్యాచ్ ఎండ్ చేసినప్పుడు సో కేకేఆర్ ఆ రోజు ఒక్క రన్ తేడాతో విజయం సాధించింది ఆర్సీబీ పైన అనమాట. సో ఆర్సీబీ 221 రన్స్ చేసింది చేజింగ్ చేసినప్పుడు, కేకేఆర్ 222, 6 వికెట్స్. సో అలా కేకేఆర్ మ్యాచ్ గెలిచింది. సో అందుకే ఆర్సీబీకి ఇది ఒక రివెంజ్ మ్యాచ్ అవుతుంది. ఇక రెండు టీమ్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది. సో ఆల్రెడీ మనం ప్లేయింగ్ 11 కాదు కానీ ప్లేయింగ్ 11 చెప్తాను. అయితే మనం ఆల్రెడీ ఒక వీడియో చేసామన్నమాట, అంటే ఇంపార్టెంట్ విషయాలు అంటే మ్యాచ్అప్స్ గురించి. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, మన ఛానల్లో ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. మ్యాచ్ చూడాల్సిన ముందు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో. సో కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ 11 ఒకసారి చూసాము అంటే నేను అనుకుంటున్న బెస్ట్ ప్లేయింగ్ 11 సునీల్ నరేన్, క్వింటన్ డీకాక్, వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానే, రింకు సింగ్, ఆండ్రే రసెల్, రమన్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, అన్రిచ్ నాడ్జే. సో ఇంపాక్ట్ ప్లేయర్గా అంగ్రీష్ రఘువంశీ. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బెస్ట్ ప్లేయింగ్ 11 నా ఒపీనియన్లో ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదర్, కృణల్ పాండ్యా, లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ, టీమ్ డేవిడ్, రషిక్ దర్, భువనేశ్వర్ కుమార్, జోస్ హ్యాజల్వుడ్, యష్ దయాల్. ఇంపాక్ట్ ప్లేయర్గా సుయాష్ శర్మ లేదా స్వప్నిల్ సింగ్. నాకు తెలిసి సుయాష్ శర్మనే తీసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్ కాబట్టి. సో మరి కేకేఆర్ టీంలోనే గేమ్ చేంజర్స్ ఎవరు. ఫస్ట్ కేకేఆర్ గురించి, హోమ్ టీం గురించి మాట్లాడదాము. సునీల్ నరేన్, ఆబ్వియస్లీ సునీల్ నరేన్. అయితే బ్యాటింగ్ పరంగా నేను చెప్పట్లేదు, బౌలింగ్ పరంగా చెప్తున్నాను. అంటే బ్యాటింగ్ నాకు తెలియదు తను ఎలా ఆడతాడు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆడాడు, అద్భుతంగా ఆడాడు. మరి ఈ ఇయర్ అదే ఫామ్ ఉంటుందో లేదో తెలియదు, ఎందుకంటే తను ప్రాపర్ బ్యాట్స్మెన్ కాదు కాబట్టి. సో చూసాము అంటే ఈడెన్ గార్డెన్స్లో తనకు 59 ఇన్నింగ్స్లో 71 వికెట్స్ ఉన్నాయి. ఎకానమీ చూసారంటే T20 ఫార్మాట్లో 6.30 మెయింటైన్ చేస్తున్నాడు, యావరేజ్ 19.9. సో ఖచ్చితంగా కేకేఆర్కి గేమ్ చేంజర్. ఇక నెక్స్ట్ గేమ్ చేంజర్
రింకు సింగ్ అనమాట. సో ఎందుకంటే తను చాలా అంటే చాలా కమాండబుల్ టెక్నిక్ ఉన్న ప్లేయర్ అనమాట. మ్యాచెస్ని ఫినిష్ చేయడంలో కానీ, రన్ రేట్ని పెంచడంలో కానీ, సో మిడిల్ ఆర్డర్లో లేదా మిడిల్ ఆర్డర్ టు లోయర్ ఆర్డర్ ఆ పొజిషన్స్లో వస్తూ ఉంటాడు అనమాట సిచ్యువేషన్ని బట్టి. సో చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. సో లాస్ట్ ఇయర్ కూడా మనం ద బెస్ట్ రింకుని చూడలేకపోయాం, అంటే ఐపీఎల్లో కానీ తర్వాత వచ్చిన ఛాన్సెస్లో కానీ. సో ఈసారి ఖచ్చితంగా తన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈడెన్ గార్డెన్స్లో రింకు సింగ్ రికార్డ్స్ చూసామంటే 17 innings 413 runs, యావరేజ్ 37.5, స్ట్రైక్ రేట్ 150.2 ఉంది. ఇక నెక్స్ట్ గేమ్ చేంజర్ ఆండ్రే రసెల్. సో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకు తిను గేమ్ చేంజర్ అని చెప్పి, అది బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా. ఈడెన్ గార్డెన్స్లో చూసాము అంటే 36 మ్యాచెస్లో 36 innings 956 runs, 39 wickets, ఎకానమీ 9.31, స్ట్రైక్ రేట్ 190 బ్యాటింగ్లో. ఇది పరిస్థితి. ఇక ఇంకొక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గేమ్ చేంజర్ వరుణ్ చక్రవర్తి. ఈడెన్ గార్డెన్స్లో తన పర్ఫార్మెన్స్ చూసామంటే 15 innings 21 wickets, ఎకానమీ 9, యావరేజ్ 24.3. సో వరుణ్ చక్రవర్తి ప్రెసెంట్ ప్రైమ్ ఫామ్లో ఉన్నాడు అనమాట. అండ్ తనకు అచ్చొచ్చిన పిచ్ అది బేసిక్గా, అంటే స్పిన్ పిచ్చెస్ పైన తను చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఉంటాడు. సో చూద్దాం మరి రేపు ఎలా బౌలింగ్ చేస్తాడు అంటే మ్యాచ్ రోజు. సో ఆర్సీబీ గేమ్ చేంజర్స్ విషయానికి వచ్చాము అంటే ఫస్ట్ విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ ఎందుకు గేమ్ చేంజర్ నేను ఆల్రెడీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. బేసిక్గా విరాట్ కోహ్లీ ప్రెజర్ని అబ్జర్వ్ చేసుకుంటాడు అనమాట. అందుకే తనను నేను గేమ్ చేంజర్ అంటున్నాను. ఏదో రన్స్ చేస్తాడు ఇలాంటివి కాదు. సో విరాట్ కోహ్లీ క్రీజ్లో ఉన్నాడు అంటే అది ఒక బలం ఉంటుంది టీంకి. సో మిగతా వచ్చే వాళ్ళకి విరాట్ కోహ్లీ పని విరాట్ కోహ్లీ చేసుకుంటాడు, మనం హిట్టింగ్ చేసుకోవచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్ ఇస్తాడనమాట. సో ఈడెన్ గార్డెన్స్లో తన పర్ఫార్మెన్స్ చూసామంటే 12 innings 346 runs, యావరేజ్ 38.4, స్ట్రైక్ రేట్ 132.6. ఇక ఫిల్ సాల్ట్. సో ఖచ్చితంగా ఈ సంవత్సరం మొత్తం ఆర్సీబీ గేమ్ చేంజర్ లిస్ట్లో ఉంటాడు. ఎందుకు అంటే సో తను చాలా అగ్రెసివ్ బ్యాట్స్మెన్. అదే టైంలో ఆ ఈడెన్ గార్డెన్స్లో తనకు అద్భుతమైన రికార్డు ఉంది, మీరు చూసారంటే ఆశ్చర్యపోతారు. 7 innings 350 runs, యావరేజ్ 58.3, స్ట్రైక్ రేట్ 185.2. సో ఒక బ్యాట్స్మెన్ అరౌండ్ 180 to 190 స్ట్రైక్ రేట్తో ఓపెనింగ్లోనే ఆడుతున్నాడు అంటే చాలా యూజ్ అయ్యే పని అనమాట టీంకి. ఇక భువనేశ్వర్ కుమార్ అనమాట నెక్స్ట్ గేమ్ చేంజర్. ఈడెన్ గార్డెన్స్ చూసామంటే 10 innings 13 wickets, ఎకానమీ 8.40, యావరేజ్ 24.8. ఇక ఇంకొక గేమ్ చేంజర్ సుయాష్ శర్మ అని చెప్తున్నాను. ఎందుకు అంటే సో సుయాష్ శర్మ ఖచ్చితంగా టీంలోకి వచ్చే ఛాన్స్ ఉంది, మేబీ తనకి ఇంజురీ ప్రాబ్లమ్స్ లేకుంటే. ఈరోజు ఈ వీడియో చేస్తున్న టైం వరకు ఎటువంటి ఇష్యూస్ లేవు. సో సుయాష్ శర్మ ఒక సూపర్ స్పిన్నరు. అండ్ ఆ ఈడెన్ గార్డెన్స్ యొక్క పరిస్థితులు తనకు బాగా తెలుసు, ఎందుకంటే చాలా కాలం అక్కడ ట్రావెల్ చేశాడు కాబట్టి. సో మెయిన్ స్పిన్నర్ కూడా కాబట్టి తను తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ ఎవరు, మరి గేమ్ చేంజర్స్ ఏంటి, మరి ఎక్స్ ఫ్యాక్టర్ ఏంటి అంటే సో గేమ్ చేంజర్స్ వేరు, ఎక్స్ ఫ్యాక్టర్ వేరు. ఈ ఎక్స్ ఫ్యాక్టర్ పైన గేమ్ యొక్క రిజల్ట్ కూడా కొన్నిసార్లు ఆధారపడి ఉంటుంది. సో గేమ్ చేంజర్స్ ఒకవేళ ఫెయిల్ అయినా ఎవరో ఒకరు ఆడే ఛాన్స్ ఉంటుంది, కానీ ఎక్స్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా పర్ఫామ్ చేసిన ప్లేయర్. ఎందుకో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆర్సీబీ ఎక్స్ ఫ్యాక్టర్ నాకు తెలిసిన వరకు లియామ్ లివింగ్స్టన్. ఎందుకు లియామ్ లివింగ్స్టన్ అంటే తనకంటూ ఒక టాస్క్ ఉంది ఈ టీంలో, తనని టీంలోకి తీసుకోవడానికి ఒక కారణం ఉందన్నమాట. సో తను హిట్టింగ్ చేయాలి అండ్ తను ఆ మిడిల్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ టైంలో రన్ రేట్ని పెంచాలి, స్పిన్నర్స్ని ఎదుర్కోవాలి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి లియామ్ లివింగ్స్టన్ ఆర్సీబీకి ఎక్స్ ఫ్యాక్టర్ అనమాట. దీన్ని ఖచ్చితంగా ఆడాల్సిన అవసరం ఉంటుంది ప్రతి మ్యాచ్లో కూడా మినిమం గ్యారంటీగా. అంటే అదే కాకుండా ఇతనికి బౌలింగ్ కూడా ఛాన్స్ వస్తుంది ఖచ్చితంగా. ఇక కేకేఆర్ ఎక్స్ ఫ్యాక్టర్ క్వింటన్ డీకాక్. ఇది చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంటుంది, అంతమంది ప్లేయర్స్ ఉంటే ఎందుకు క్వింటన్ డీకాక్ అని చెప్పి. సో చూడండి, సునీల్ నరైన్ ఎలా బ్యాటింగ్ చేస్తాడో మనకు తెలియదు ఈ సంవత్సరం. ఒకవేళ సునీల్ నరైన్ ఫెయిల్ అయితే తర్వాత ఇంకొక ఓపెనర్ క్వింటన్ డీకాకే. ఒకవేళ సునీల్ నరైన్ ఫెయిల్ అయితే తర్వాత తన ప్లేస్ని మార్చి అజింక్య రహానే ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది, లేదా వెంకటేష్ అయ్యర్ ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. సో మేబీ నాకు తెలిసి వెంకటేష్ అయ్యర్తో అజింక్య రహానేకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఎలా చూసుకున్నా సరే సో క్వింటన్ డీకాక్ పైన ఒక ప్రెజర్ ఉంది ఈ సంవత్సరం. తను ఖచ్చితంగా మినిమం గ్యారంటీ రన్స్ చేయాలి టీం కోసం, ఎందుకంటే ఇంకొక పార్ట్నర్ ఎలా పర్ఫామ్ చేస్తాడో మనకు తెలియదు. ఒకవేళ సునీల్ నరైన్ బాగా పర్ఫామ్ చేస్తే నో ప్రాబ్లం, చేయకుంటే మాత్రం తినే ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ అవుతాడు. ఎందుకంటే స్టార్టింగ్లోనే వికెట్స్ 2 పడిపోయి అనుకోండి పవర్ ప్లేలో, తర్వాత స్కోర్ ఏ టీం కూడా కొట్టలేదు, అంత ఈజీ కాదు. అందుకే చెప్తున్నా ఇది పరిస్థితి. సో ఇక ఈ రెండు టీమ్స్ యొక్క గేమ్ ప్లాన్ ఎలా ఉంటుంది అంటే కేకేఆర్ మాస్టర్ ప్లాన్ ఒకటే అనమాట. విరాట్ కోహ్లీని, రజత్ పటిదర్ని, అలాగే లియామ్ లివింగ్స్టన్ని కంట్రోల్ చేయడం. ఎందుకంటే వీళ్ళ బ్యాటింగ్ పొజిషన్స్ ఇంపార్టెంట్ టైంలో వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇన్నింగ్స్లో. కాబట్టి ఓపెనర్ ఒకరు, మిడిల్ ఆర్డర్ ఒకరు, లోయర్ మిడిల్ ఆర్డర్ ఒకరు. సో ఆ విధంగా వీళ్ళని కంట్రోల్ చేస్తే స్కోర్ రన్ రేట్ని తగ్గించే అవకాశం కేకేఆర్ ప్లాన్ చేయొచ్చు. ఇక ఆర్సీబీ విషయానికి వచ్చాము అంటే భువనేశ్వర్ కుమార్ ఒకవేళ ఫెయిల్ అయ్యాడు అంటే అది ఆర్సీబీకి భారీ షాక్ అవుతుంది అనమాట. అది ఎందుకంటే ఓపెనింగ్ మ్యాచ్లో ఫెయిల్ అయితే ఇంకా పెద్ద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా భువనేశ్వర్ కుమార్ దగ్గర నుంచి ఒక మంచి స్పెల్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు.
ఎందుకంటే భువనేశ్వర్ వర్సెస్ రసెల్ చూసాము అంటే రసెల్ది ఎప్పుడు అప్పర్ హ్యాండే ఉంది కాబట్టి భువనేశ్వర్ జాగ్రత్తగా ఉండాలి. ఇదే రెండు టీమ్స్ యొక్క మెయిన్ గేమ్ ప్లాన్. మరి ఈ మ్యాచ్ ఇటు మనం ఈ వీడియో చూసాము, ఇంకొక వీడియో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం క్లియర్గా. మరి ఇవన్నీ చూసాక ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరి పక్క ఈ మ్యాచ్ ఫేవర్గా ఉంటుంది సో అన్నది అంటే సో చెప్తున్నా కదా, ఇది జస్ట్ ఫేవర్ అంటే ఇప్పుడున్న టైంకి చెప్తున్నాను నేను. పిచ్ రిపోర్టు, టాస్ అవన్నీ చూశాక మెయిన్గా నేను ఎవరు గెలుస్తారన్న ఒపీనియన్ నేను టెలిగ్రామ్ ఛానల్లో చెప్పగలుగుతాను. మళ్ళీ మీరు ఇది చూసి అది చూసి కన్ఫ్యూజ్ కాకండి. సో మారుస్తాను ఖచ్చితంగా ఒకవేళ అవసరం ఉంటే, అందుకే చెప్తున్నాను. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే ఒక 10% ఆర్సీబీకి ఫేవర్గా ఉంది. అంటే ఇది వన్ సైడ్ మ్యాచ్ ఏదో ఆర్సీబీ గెలిచేస్తుందని చెప్పట్లేదు. ఒక 10% ఆర్సీబీకి ఫేవర్గా ఉన్నాయి సిచ్యువేషన్స్ అన్నవి. సో ఎందుకంటే కేకేఆర్ టీంలో కొన్ని లూప్ హోల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి నాకైతే, బ్యాటింగ్లో అవ్వచ్చు, బౌలింగ్లో అవ్వచ్చు. సో ఫాస్ట్ బౌలింగ్ కొంచెం ప్రాబ్లం ఉంది. అలాగే అంటే అన్రిచ్ నాట్జే పేరు చెప్పినా సరే ఇంకొక వీడియో చూసి మీకు క్లారిటీ వస్తుంది ఎందుకు అన్రిచ్ నాట్జే ఉన్నా సరే వీక్ అంటున్నాను. ఇక అలాగే మనం చూసాము అంటే అజింక్య రహానే ఒక వీక్ లింక్ ఉంది, తను ఎలా ఆడతాడో తెలియదు. ప్రాక్టీస్ మ్యాచెస్లో 3 మ్యాచెస్లో కూడా ఫెయిల్ అయ్యాడని చెప్పి మనం న్యూస్ని చూసాము. అందుకే సో ఆర్సీబీ కొంచెం ఫేవర్గా ఉంది. బట్ ఇది మెయిన్ ప్రిడిక్షన్ కాదు, నా ఒపీనియన్ మెయిన్గా నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.